ఏం జరిగిందంటే నిఖిల్ నా మధ్య క్యూట్ కన్వర్జేషన్స్ జరిగేవి, అది నేను ఇనిషియేట్ కూడా చేయలేదు. నేను నిఖిల్ని కూర్చోబెట్టి ఆ మొత్తం కన్వర్సేషన్ అండి, నువ్వు నువ్వు అదే అగైన్ వై దీస్ మిక్స్డ్ ఎమోషన్స్, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ అని అడిగా. ఏం లేదు అని అన్నాడు. అంటే మరి ఏమీ లేదు అన్నప్పుడు ఇప్పుడు ఇలా అంటే బయట టెలికాస్ట్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ కదా నిఖిల్. ఇప్పుడు నా ఫ్యామిలీ అడుగుతుంది కదా ఏంటి ఏంది అని, నేను ఆన్సర్ చేయాలి బయటికి వెళ్ళిన తర్వాత. నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా అని అడిగా. నేనేం పట్టించుకోను, ఐ హ్యావ్ నో ఇష్యూస్ అని అన్నాడు. సో అలా అన్నప్పుడు కానీ నీకు అలా ప్రాబ్లం అవ్వదు, నాకు ఇలా ఉంటుంది, ఇఫ్ దెర్ ఈస్ నో ఫ్యూచర్ టు వాట్ ఎవర్ కన్వర్జేషన్ లెట్స్ నాట్ డూ ఇట్ అని చెప్పిన, లెట్స్ ఎండ్ దిస్ అని చెప్పిన. అంతే, దానికి నేను ఎంటబడలేదు. ఎక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం అని కూడా నేను చెప్పలేదు. కాన్వర్జేషన్ కూడా నేను ఇనిషియేటే చేయలేదు. నాకు ఫస్ట్ చూస్తే ఫస్ట్ సెకండ్ డేనే నాకు నిఖిల్ గొడవైంది, అప్పుడే పడిపోయింది. అంటే ఈజ్ మై రైవలరీ అన్నట్టే వచ్చింది నాకు. అంటే నాకు ఆయనకి సింక్ అవ్వట్లే మెంటాలిటీస్. ఫస్ట్ సెకండ్ డేనే నామినేషన్స్లో మేము ఫైట్ చేసుకున్నాం. తన చాలా అంటే మాట్లాడివ్వకపోతుండే ఎవరిని. సో నాకు బేసికల్గా మెంటాలిటీ మ్యాచ్ అవ్వలేదు. సో కాదు అని అనుకున్నా. బట్ తర్వాత నువ్వు చాలా సాఫ్ట్ అయిపోయారు నా దగ్గర. ఓకే, ఇంత సాఫ్ట్ అవుతే మనం రైవలరీ ఎలా పెట్టుకుంటాం అంత సాఫ్ట్ ఉన్నప్పుడు. సో అలా ఒక విధంగా మేము మాట్లాడుకునే వాళ్ళం మంచిగా. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఇంకా దీని నుంచి ఎక్కువ వెళ్ళకూడదు, అంటే ఈ కన్వర్జేషన్స్ ఆర్ దిస్ క్యూట్ కన్వర్జేషన్స్ చేయొద్దు నిఖిల్, మన దగ్గర మనం ఉండొద్దు. ఐ విల్ టెల్ సే ప్లీజ్ ఆస్క్ నిఖిల్ ఆల్సో. నేను ఓపెన్లీ ఐ టెల్, మీరు నిఖిల్ని కూడా అడగండి, దెర్ ఇస్ నథింగ్ టు కవర్ కూడా ఇక్కడ. నిఖిల్ని అడగండి, నిఖిలే చెప్తాడు మీకు ఏం జరిగింది అన్నది. సో నిఖిల్ అలా అనగానే ఓకే, ఇంకొద్దు అసలు నాతో ఈ టోన్లో మాట్లాడకు, నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడు అని చెప్పి నేనే కట్ చేసేసి అక్కడితో వి క్లోజ్ ఇట్. ఆ ముందు కూడా మీరు ప్రోమో వచ్చింది అనుకుంటా కదా నిఖిల్, నేను అడిగాను కూడా, ఫ్లర్ట్ చేస్తున్నావు ఎవరిని అంటున్నావు, అందరిని ఫ్లర్ట్ చేస్తున్నావు ఇంట్లో అంటే, నిన్ను తప్ప ఎవరిని ఫ్లర్ట్ చేయట్లేదు, నిన్ను తప్ప నీకు తప్ప ఎవరికి పాట పాడలేదా నిఖిలే అన్నాడు. సో నేను కూడా అప్పుడు కన్ఫ్యూజ్డ్ ఉండే, ఎందుకు దిస్ ఇస్ ఎ నేషనల్ టెలివిజన్ అగైన్ కాబట్టి నేను అందుకే క్లియర్ చేసేసి వద్దు, ఇలా కూడా పాటలు పాడడం కానీ ఇలాంటివి ఏం చెయ్యకు నిఖిల్ అని చెప్పి. అది టెలికాస్ట్ అవ్వలేదంట మరి, సాంగ్స్ పాడింది కానీ ఆ కన్వర్జేషన్స్ మా మధ్య. సో నేను టెలికాస్ట్ అవ్వదు, నేను ఏం చేయాలి, లైవ్ నేను వెళ్ళి చూడలేను ఇప్పుడు, మళ్ళీ అయిపోయింది నేను వచ్చే ముందు జరిగిన లైవ్. సో ఐ డోంట్ నో వాట్ కేమ్ అవుట్ ఆల్సో, నాకు తెలియదు. ఎపిసోడ్ వైజ్ కూడా అంతగా రాలేదు. సో నేనైతే వెంట పడలేదు, అదొక్కటే క్లారిటీ. సో సోనియా టు యష్మి మిక్స్డ్ ఎమోషన్స్ అది చూసి రావడం కాకుండా మీకు కూడా జరిగింది కాబట్టి మీరు యా, సో నాకు కూడా జరిగింది కాబట్టి. బట్ నాకు అంత ఇదిగా నాకు అది ఎంత పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు గేమ్కి. బయటికి వచ్చిన తర్వాత ఇదైతే నాకు పెద్ద ఎఫెక్ట్గా చూపించలేదు. బట్ యష్మికి అది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇదే ఎగ్జాంపుల్, మీ వరకు మీ గేమ్ చూసిన తర్వాత బయట అందరికి సీత స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పి ఒక నేమ్ అయితే వచ్చింది. అవును, స్ట్రైట్ ఫార్వర్డ్, అవును, క్లెవర్ అని చెప్పి మాట వచ్చింది. మీరు నామినేట్ చేసినప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ ఉమెన్ని, ఒక క్లెవర్ ఉమెన్ని ఇట్లా చేయడం నాకు నచ్చలేదు నామినేట్ చేసి. ఒక స్ట్రాంగ్ ఉమెన్కి ఒక క్లెవర్ ఉమెన్కి తెలియదా ట్రాప్ అవుతుంది, మనం పడకూడదు, ఆర్ ఎల్స్ మ్యానిపులేట్ చేస్తున్నాడు మనం పడకూడదు. మీరు బయటకు వచ్చినట్టు వాళ్ళు కూడా రావచ్చు కదా, అట్లన్నప్పుడు వాళ్ళదే మిస్టేక్ కదా. లేదు, నేను ఇలా ఇది ఏం చెప్తున్నానంటే 100% ఉమెన్ది కూడా మిస్టేక్ ఉంది, లేదా నేను చెప్పట్లేదు. బట్ అగైన్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. నేను నిఖిల్ కూడా చెప్పింది అదే, వాళ్ళు అందరు చిన్నపిల్లలు కాదు అని నిఖిల్ అన్నప్పుడు కూడా ఐ 100% అగ్రీ టు దట్. బట్ నేను ఆ నిఖిల్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే ఇప్పుడు కూడా చెప్తా. దిస్ పర్టికులర్ టాపిక్ ఈజ్ వెరీ సెన్సిటివ్. అంటే ఈ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో, ఫ్రెండ్షిప్స్ అండ్ ఆల్ గొడవలు అవుతాయి, ఏదైతే నార్మల్ అయిపోతుంది. బట్ ఈ పర్టికులర్ టాపిక్ ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ అయిపోతుంది బయట. అండ్ ఉమెన్ స్ట్రాంగ్ ఉన్నా కూడా, ఇప్పుడు ఇద్దరు మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఈ పర్టికులర్ గేమ్ షోలో ఉమెన్కి ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. జనాలు కూడా చూసేవాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఓకే హీస్ ప్లేయింగ్ వెల్, తనని అదే విధంగా చూస్తున్నారు. ఉమెన్ని ఎంత టాస్క్ ఆడినా ఏం ఆడినా ఇక్కడ ఈ పర్టికులర్ ట్రాక్ ఏదైతే ఉందో అది మొత్తం టాస్క్లని వారి గేమ్ని కప్పిపుచ్చేస్తుంది. దానికి అగేన్స్ట్గా చూడలేకపోతున్నారు. సో నాకు అది చూసి నాకు ఈవెన్ విష్ణుప్రియ విషయంలో కూడా ఇది నాకు అనిపించింది.